అన్నయ్య ఇంకొకటి నేను కాంట్రవర్షన్ అనుకోండి, మరి దీన్ని అసలు మీరే నాకు కరెక్ట్ చెప్తారు. ఇప్పుడు చాలామంది అంటారు మనకు భక్తి ఉండాలి, ఇప్పుడు కేరళ ప్రభుత్వానికి మనం ఎందుకు ఫండింగ్ కావాలి అంటే అశేషంగా భక్తజనం పెరుగుతుంది, అయ్యప్ప మాలలు వేసుకుంటున్నారు, వీళ్ళందరూ కేరళకి వెళ్తారు. అక్కడ అంటే కేరళకు మనం దండిగా డబ్బులు ఇస్తున్నాం ఆ ప్రభుత్వానికి. ఆ ప్రభుత్వం ఏం చేస్తుంది? ఆ ప్రభుత్వం మత విద్వేషాలను రెచ్చగొడుతుంది. మన అయ్యప్ప మీద భక్తి లేదు, గౌరవం లేదు, మన మతం మీద లేదు. అలా చాలా కథనాలు వింటుంటాం కదా, దాని గురించి మీ స్పందన అన్న? ఇది నిజంగా చాలా అంటే రాంగ్ క్వశ్చన్ అన్నాలమ్మా. ఎందుకంటే కేరళ గవర్నమెంట్ ఇలా చేస్తుంది అంటున్నారు. కాదమ్మా, ప్రతి రాష్ట్ర గవర్నమెంట్ అలాగే చేస్తుంది. ఓకే, మన తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది? ఈ రోజున కేటీఆర్ అనేవాడు ఒకడు ఉన్నాడు. అతను ఏం మాట్లాడాడు? ఈ యాదగిరి గుట్టకి ఇంతకుముందు నెలకు ₹1,00,00,000 ఆదాయం వచ్చేది, ఇప్పుడు రోజుకు ₹1,00,00,000 ఆదాయం వస్తుంది మేము గుడి బాగు చేయించిన తర్వాత. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడిని నువ్వు ఆదాయ కేంద్రం ఎందుకు చూస్తున్నావు? గుడికి ఎంత ఆదాయం వస్తే నీకేంటి? 1,00,00,000 వస్తే 1,00,00,000కి తగ్గట్టు ఉత్సవాలు చేసుకుంటాం, 1,00,000 వస్తే 1,00,000కి తగ్గట్టు ఉత్సవాలు చేసుకుంటాం, 100 వస్తే 100కి తగ్గట్టు ఇంత పటికి వెళ్ళం మొక్క పెట్టుకుని మేము సరిపెట్టుకుంటాం. ఇక్కడ మాకు కావాల్సింది ఆదాయం కాదు, ఆధ్యాత్మికత, గుడి పవిత్రతను కాపాడటం కావాలి. ఈ రోజున ఆంధ్రాలో చూద్దాం, విజయవాడ దుర్గమ్మ తల్లి గుడి ఉందమ్మా. ఎంత కామన్ గుడ్ ఫండ్ పేరుతో ప్రభుత్వాలు ఎంత డబ్బులు తీసుకుంటాయో తెలుసా? సంవత్సరానికి సుమారు 12 నుంచి 15 కోట్ల రూపాయలు తీసుకుంటుంది. తిరుమల నుంచి కామన్ గుడ్ ఫండ్ పేరుతో తీసుకుంటున్న డబ్బు ఎంతో తెలుసా? 54 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం తీసుకుంటుంది. శ్రీశైలం నుంచి అంతే 20 కోట్ల రూపాయలు తీసుకుంటున్నారు. మరి ఎంత ఈ డబ్బులన్నీ తీసుకుని ఏం చేస్తున్నారు? గుళ్ళు ఎక్కడైనా కట్టించడం మీరు ఎప్పుడైనా చూసారా? ప్రభుత్వం కట్టించడం లేదు, ఎక్కడా లేదుగా. టీటీడీ నుంచి శ్రీవాణి ట్రస్ట్ తరఫున ఒక 5,000 దేవాలయాలు దళితవాడల్లో నిర్మిస్తామని చెప్పేసి మొన్న గ్రాండ్గా ప్రకటించారు. ఎవరి డబ్బులతో కట్టిస్తున్నారమ్మా? గవర్నమెంట్ డబ్బులతోట. కనీసం ఈ కామన్ గుడ్ ఫండ్ డబ్బులతో అనుకుంటున్నారా? కాదు. శ్రీ వెంకటేశ్వర ఆలయ నిర్మాణ ట్రస్ట్ అని చెప్పేసి ఒక ట్రస్ట్ గవర్నమెంటే పెట్టించి టీటీడీ తోటి, ఆ టీటీడీలో విఐపి టికెట్లు ఎవరైతే కోరుకుంటారో వాళ్ళకి ఒక్కొక్క టికెట్ని 10,000 రూపాయలకి అమ్ముతూ అడ్డదారులు, అంటే ఇంతకుముందు బ్రోకర్ల ద్వారా కొనుక్కునేవాళ్ళు కదా, ఆడికి ఈడికి బ్రోకరేజ్ ఇవ్వటం ఎందుకు, మాకే ఇచ్చేయండి మేమే బ్రోకర్లాగా మారిపోతామని చెప్పేసి దళారీ అవతారం ఎత్తి ఒక్కో టికెట్ 10,000 రూపాయలకి తీసుకుంటూ మేము ఆలయాలు కట్టిస్తామంటుంది. ఇప్పుడు 1,00,000 మంది 10,000 రూపాయలు చందాలు వేసుకుని ఒక ట్రస్ట్ పెట్టుకుని హిందువులకు కట్టుకోవటం చేత కదా. ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న గుళ్ళన్నీ గవర్నమెంట్ ఇట్లా చందాలు వసూలు చేసి అడ్డదారులో టికెట్లు వసూలు చేసి కట్టించిందా? మనం రూపాయి చందాలు వేసుకుని కట్టుకున్న గుళ్ళు కదా. మన గుళ్ళు కట్టుకోవటం చేత కదా, మెయింటైన్ చేయటం చేత కదా. చాలామంది అంటారు దేవాదాయ శాఖ నుంచి గుళ్ళను విడిపించాలంటే ఎవరు మెయింటైన్ చేస్తారండి అంట. అంటే ఈ దేవాదాయ శాఖ లేకముందు అసలు మనం గుడి కట్టుకోలేదు, గుళ్ళో తిండే తినలేదా? అసలు గుళ్ళో వేద పాఠశాలలు నడవలేదా? గోశాలలు నడవలేదా? మరి ఇవన్నీ ఎట్లా నడుచుకుని? హిందువు ఎప్పుడు కరెక్ట్గానే ఉన్నాడమ్మా. హిందువుల్ని రాంగ్ వేలో నడిపించింది ప్రభుత్వాలు, ఒక కేరళ ప్రభుత్వాన్ని అనటానికి లేదు. అందుకే మేము చెప్పేది ఏంటి అంటే, ఆలయానికి వెళ్ళినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆదాయ వనరులుగా ఆలయాన్ని చూస్తున్న ప్రభుత్వాలకి బుద్ధి రావాలి అంటే ప్రతి హిందువు అధికారులని నిలదీయటం నేర్చుకోండి. ఎవడన్నా ఎక్స్ట్రాలు చేస్తే పిలవండి, అందరం కలిపి వెళ్ళి మోకమ్మడిగా మీదపడి కూర్చుందాం, గుడి మీద పడి ఏంట్రా మా భక్తుల మీద నీ పెత్తనం ఏంట్రా అని చెప్పేసి అడుగుదాం. ఆడెవడు అధికారి? మన డబ్బుల్లో నుంచి జీతం తీసుకుని బతుకుతున్నాడు. ఆడు చదువుకుంటే ఎగ్జామ్స్ రాసి పెద్ద పెద్ద పొజిషన్స్లోకి పదవుల్లోకి వచ్చాడు అనుకుంటే మిగతా డిపార్ట్మెంట్స్లో చూపించుకోమనండి. ఆడి బిల్డప్ అంతా కూడా గుడి దగ్గరికి వచ్చాడంటే ఆడు మన భక్తులందరికీ పెద్ద పాలేరుగా ఉండాలనుకుంటేనే రమ్మనండి. పెత్తనాలు చేయడానికి వస్తాను అంటే మాత్రం నెత్తి పాల్గొట్టే రోజులు దగ్గరికి వచ్చేస్తాయి ఎవరికైనా సరే. అన్నయ్య శబరిమలకి ఇప్పుడు వెళ్తున్నారు, మనం వింటున్నాం ఏదో వైరస్ వచ్చిందని. ఇప్పుడు సో శబరిమలకి వెళ్ళే భక్తులు వెళ్ళాలా వద్దా, వెళ్తే వాళ్ళు ఎలా ఉండాలి, మీరేమన్నా వారికి సజెషన్ ఏమన్నా ఇవ్వగలరు? యాక్చువల్లీ నాకు దాని గురించి ఇన్డెప్త్గా తెలియదమ్మా, అండ్ నాకు అంత మెడికల్ నాలెడ్జ్ కూడా లేదు కాబట్టి, ఇది హెల్త్ రిలేటెడ్ కాబట్టి నేను అట్లా స్టేట్మెంట్ ఇవ్వలేను, నేను ఏది సజెస్ట్ చేయలేను. సింప్లీ ఒకటైతే చెప్తాను, అధికారులు వ్యవస్థ ఏదైతే ఉంటుందో అంటే మెడికల్ సంబంధించిన డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉంటాయో అవి చెప్పండి. ఎందుకంటే నేను చాలామందికి మళ్ళీ చెప్తున్నా, ఇక్కడ నేను ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు, అధికార యంత్రాంగానికి వ్యతిరేకం కాదు, రాజ్యాంగానికి అంతకంటే వ్యతిరేకం కాదు. కానీ ఇవన్నీ తీసుకొచ్చి నా గుళ్ళల్లో ఇరికిస్తానంటారే దానికి నేను వ్యతిరేకం. ఎందుకంటే హిందూ ఆలయాలు ఆగమశాస్త్రాలను బట్టి నడవాలి తప్ప ఐపీసీ సెక్షన్లు బట్టి అడ్డమైన అధికారులను బట్టి కాదు. మీరు గుడి ఒక్కటి పక్కన పెట్టేసి మీరు బయట ఏం చెప్తారో చెప్పండి, అవన్నీ మేము పాటిస్తాం. ఇప్పుడు హెల్త్ ఎమర్జెన్సీ ఏదన్నా ఉందా, లేదు హెల్త్ పాండమిక్ ఏదన్నా ఉందా, గైడ్ చేయండి, విల్ ఫాలో.
నేను దానికి సంబంధించి నేను గైడ్ చేయడానికి నాకు ఆ నాలెడ్జ్ లేదు కాబట్టి నేను అంత బాధ్యత రహిత్యంగా ఏదో చెప్పాలి కాబట్టి చెప్పేసి ఏంగా దేవుడు చూసుకుంటాడు వెళ్ళిపోండి ఇట్లాంటి గాలి మాటలు నేనైతే చెప్పను. ఎస్ ఎగ్జాక్ట్. అంటే క్షేమంగా వెళ్ళి రావాలి అంతే. ఒకటైతే కోరుకుంటా అంతే, అందరూ క్షేమంగా వెళ్ళండి, క్షేమంగా ఇళ్ళకి తిరిగి రండి. అండ్ వెళ్ళే క్రమంలో ఓన్ వెహికల్స్లో వెళ్ళేవాళ్ళు కావచ్చు, రెంటెడ్ వెహికల్స్లో వెళ్ళేవాళ్ళు కావచ్చు, ఓవర్ స్పీడింగ్ ఇట్లాంటివన్నీ లేకుండా చూసుకోండి. ఎందుకంటే మీ మీ అహంకారంతో, మీ అలసత్వంతో, మీ నిర్లక్ష్యంతో మీరు ప్రమాదానికి గురైతే మీ కుటుంబాలు ఒంటరవటం మాత్రమే కాదు, నింద భగవంతుడి మీద, ధర్మం మీద వేయటానికి అటు కుక్కల్లాగా కాకుల్లాగా కాచు కూర్చున్నారు చాలామంది. ఎందుకంటే న్యూస్ పేపర్స్ హెడ్డింగ్స్ కూడా చాలా చోట్ల చూస్తాం. దైవ దర్శనానికి వెళ్ళొస్తూ అనంత లోకాలకు అని చెప్పేసి పెడతాడు. దైవ దర్శనానికి వెళ్ళేవాళ్ళు కాకుండా ఇక మిగతా వాళ్ళు ఎవరు యాక్సిడెంట్లో చచ్చిపోవట్లేదా? దైవ దర్శనానికి వెళ్ళి వస్తుంటేనే జరిగింది. పోనీ దైవ దర్శనానికి వెళ్తుంటే దేవుడు ఏమైనా బాండ్ పేపర్ రాసి ఇచ్చాడు, నువ్వు దైవ దర్శనానికి వెళ్తున్నావు కాబట్టి నువ్వు ఎట్టదోళ్ళ నీకు యాక్సిడెంట్ అవ్వదని. శ్రీకృష్ణ పరమాత్ముడు పక్క నుండి యుద్ధం చేపిస్తూ కూడా అర్జునుడికి ఆయనే యుద్ధం చేపిస్తాడని కూడా తెలుసు. కానీ అర్జున నువ్వు తపస్సు చేసి అస్త్రాలు సంపాదించని చెప్పాడు. అరే పక్కన నేను ఉంటా కదా, నీకెందుకు, నువ్వు పద యుద్ధానికి వెళ్దాం పద, నేను కొట్టేస్తా అని చెప్పేసి చెప్పాల. అలాంటిది మనం మాత్రం నిర్లక్ష్యంగా చేస్తాం, అన్నీ నింద మాత్రం స్వామి మీదకి వేస్తామంటే ఎలా? ప్రతి ఒక్కళ్ళు మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఎందుకంటే మన ప్రాణం మన చేతిలో లేదు, మన ఆయువు మన చేతిలో లేదు, విధి అనేది ఒకటి ఉంది. ధన్యవాదాలు, చాలా చక్కగా చెప్పారు. జై శ్రీరామ్. జై శ్రీరామ్.